ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం అనే పాటను ఆరుద్ర గారు ఎంత ముందు చూపుతో రాశారో మనమంతా అర్థం చేసుకోవచ్చు. ధనం వలన మనిషికి గర్వం పెరుగుతుంది, అందులో సందేహం లేదు. ధనానికి ప్రతిరూపంగా చెప్పుకునే కుబేరుడు కూడా ఓసారి ధనం వలన గర్వం పెరిగిపోయి తనంతటి వాడు లేడని పొంగిపోయాడు. సాక్షాత్తు మహాశివుడు కుబేరుణ్ణి ధనానికి అధిపతిగా నియమించడంతో పాటు ఆయన్ను ప్రశంసించడంతో తన దర్పాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. లోకంలో ఏ కార్యక్రమం జరగాలన్నా తన అవసరమే ప్రధానంగా ఉంటుందని, తాను లేకుంటే సృష్టిలో అన్నీ ఆగిపోతాయనే గర్వంతో ఉన్న కుబేరుడు ఓసారి విందును ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. దేవతలందరినీ పిలిచి విందు భోజనం పెట్టాలని, దానికి సాక్షాత్తు మహాశివుణ్ణి కూడా ఆహ్వానించాలని అనుకున్నాడు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. ఇల్లు లేకుండా శ్మశానంలో తిరిగే శివుణ్ణి కూడా ఆహ్వానిస్తే తన ఇంటిని చూసి మెచ్చుకుంటాడని భావిస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన శివుడికి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? ఎలాగైనా సరే కుబేరుడి గర్వాన్ని అణచాలనుకున్నాడు. కుబేరుడు కైలాసానికి వెళ్ళి విందుకు రావాలని ఆహ్వానించాడు. కానీ శివుడు రావడం కుదరదని చెప్పేశాడు. పార్వతి కూడా అలానే చెప్పింది. ఆ సమయంలో గణపతి అక్కడికి వచ్చి ఆకలేస్తుందని అనగా కుబేరుడితో వెళ్ళమని పార్వతి చెబుతోంది. చిన్నపిల్లవాడు ఎంత తింటాడులే అని చెప్పి తన వెంట ఇంటికి తీసుకెళ్లి ఇంటిని ఆభరణాలను చూపిస్తాడు. అవన్నీ తనకు అవసరం లేదని, తనకు ఆహారం కావాలని అంటాడు గణపతి. కుబేరుడు తన పరివారాన్ని పిలిచి ఆహారం వడ్డించమని చెబుతాడు. బంగారు విస్తరిలో వడ్డించిన ఆహారాన్ని గణపతి అమాంతం లాగించేస్తాడు. ఇంకా కావాలని అడగ్గా పరివారం తెచ్చిపెడతారు. పరివారం తెచ్చిపెట్టడం, గణపతి తినేయడం చేస్తూనే ఉంటాడు. దీంతో అక్కడ ఉన్న వనరులన్నీ తగ్గిపోతాయి. అయినా గణపతి ఆకలి తీరదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని గణపతి అడుగుతూనే ఉంటాడు. కుబేరుని వద్ద ఉన్న సంపద మొత్తం నిండుకుంటుంది. అప్పటికి గాని కుబేరుడికి అర్థం కాదు. తన గర్వాన్ని అణిచేందుకే మహాశివుడు ఈ విధంగా చేశాడని తెలుసుకొని పరుగున కైలాసానికి వెళ్ళి మహాశివుని పాదాలపై పడిపోతాడు. తన తప్పు తెలుసుకున్నానని క్షమించమని కోరతాడు. సంపద ఇచ్చేది శివుడే. ఆ సంపద వలన గర్వం తలకెక్కినప్పుడు ఆ గర్వాన్ని అణిచేది శివుడే. అందుకే అంతా శివోహం అనుకొని మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి. తప్పించి సంపదలను చూసి పొంగిపోకూడదు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.